హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టడీ విత్ హాష్. సో ఈరోజు 10th క్లాస్లోని ఫస్ట్ లెసన్ అయిన మ్యాథ్స్లో రియల్ నెంబర్స్లోని మోస్ట్ ఇంపార్టెంట్ 8 మార్క్స్ క్వశ్చన్గా ఇచ్చే ఇర్రేషనల్ నెంబర్ని మనం సాల్వ్ చేద్దాం. బట్ ఈజియెస్ట్ వేలో మనం సాల్వ్ చేద్దాం. చూడండి, రియల్ నెంబర్స్లోని ఫస్ట్ 8 మార్క్స్ క్వశ్చన్కి వెళ్దాం. సో మనం ప్రాబ్లం చూసుకుంటే, ప్రూవ్ దట్ √5 ఈజ్ అన్ ఇర్రేషనల్ నెంబర్. √5ని మనం ఇర్రేషనల్ నెంబర్గా ప్రూవ్ చేయమంటున్నారు. మనం ఇక్కడ చూసుకుంటే √5 ఉంది కదా, ఈ √5 ప్లేస్లో ప్రైమ్ నెంబర్ ఏమైనా ఇచ్చి మనకు ఇర్రేషనల్ నెంబర్గా ప్రూవ్ చేయమంటారు. మనం ఇక్కడ చూసుకుంటే ఈ ప్రాబ్లం చేసే కొద్దీ మీకు ఈజీగానే అనిపిస్తుంది, చూడడానికి లాంగ్గానే అనిపిస్తుంది. ఈజీగా 8 మార్క్స్ పడడానికి అవకాశం ఉంది ఈ ప్రాబ్లంకి మాత్రమే. √5 కాదు, √2 అయినా ఇస్తారు, √3 అయినా ఇస్తారు, √5 అయినా ఇస్తారు, √11 అయినా ఇస్తారు, √7 అయినా ఇస్తారు. ఈ విధంగా మనకు ఏ ప్రైమ్ నెంబర్ ఇచ్చినా కూడా సేమ్ మెథడ్లో మనం ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి. సో మనం ఇప్పుడు ప్రాబ్లమ్ని సాల్వ్ చేద్దాము. ఈ సాల్వ్ చేసే విధానం చూడండి. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. సొల్యూషన్ అని పెట్టుకుంటే సొల్యూషన్ ఎలా స్టార్ట్ చేయాలంటే వ్యతిరేకంగా స్టార్ట్ చేయాలి దీనికి. ఫర్ ఎగ్జాంపుల్గా ఇక్కడ చూసుకుంటే మనం అమన్ అనే ఒక అబ్బాయి మంచి అబ్బాయి అనుకున్నాం, తర్వాత చెడ్డ అబ్బాయి కూడా అనుకుందాం. అమన్ అనే ఒక అబ్బాయి మంచివాడు, కానీ మనం ఏమనుకోవాలి, చెడ్డవాడు అనుకోవాలి. ఎందుకంటే వ్యతిరేకంగా ఈ ప్రాబ్లమ్ని స్టార్ట్ చేయాలి కాబట్టి ఇక్కడ ఎగ్జాంపుల్గా చెప్తున్నాను చూడండి. అమన్ అనేవాడు మంచి అబ్బాయి, కానీ మనం చెడ్డ అబ్బాయి అనుకున్నాం. తర్వాత పోయే కొద్దీ అమన్ గొప్పతనాన్ని చూసుకొని మనం అమన్ మంచివాడు అని లాస్ట్లో రియలైజ్ అయ్యాం. అదేవిధంగా ఇక్కడ కూడా ఇర్రేషనల్ నెంబర్ ఉంది కదా, మనం ఏం వేసుకోవాలి, రేషనల్ నెంబర్ అని వేసుకోవాలి. ప్రాబ్లం చేసే కొద్దీ మనకు మిస్టేక్ తెలుస్తుంది. ఆ మిస్టేక్ని గమనించి మనం ఇది ఇర్రేషనల్ నెంబర్ అని మనం ప్రూవ్ చేయాలి. సో ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేయాలి, లెట్ అస్ అజ్యూమ్ √5 is రేషనల్ నెంబర్. సో ఇక్కడ ఏం చేసుకున్నాం, ఇక్కడ ఇర్రేషనల్ నెంబర్ అని మనకు ప్రూవ్ చేయమన్నారు, కానీ మనం వేరే రాంగ్ వేలో వెళ్తే ఏంటి, లెటస్ అజ్యూమ్ మనం ఊహించుకుంటున్నాం ఏమని, √5 ఈజ్ ఏ రేషనల్ నెంబర్ అని మనం అనుకుంటున్నాం. సో రేషనల్ నెంబర్ అయితే మనం ఏ విధంగా రాయాలి, రేషనల్ నెంబర్ అయితే మనం √5ని మనం ఏ విధంగా రాయాలి అంటే p/q ఫామ్లో రాయాలి. యాక్చువల్గా చెప్పాలంటే. కానీ మనం ఈ ఫామ్లోనే లెటర్స్ మార్చి ఏ విధంగా రాయొచ్చు, మనం ఇది జస్ట్ ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. మనం ఈ ఫామ్లోనే ఏ విధంగా రాయొచ్చు, √5 ఈజ్ ఈక్వల్ టు a/b. ఇక్కడ మనం లెటర్స్ మార్చాం అంతే. √5 ఈజ్ ఈక్వల్ టు a/b రేషనల్ నెంబర్కి p/q. ఏ బి ఆర్ ఇంటీజర్స్ అని ఒక పాయింట్ మనం స్టెప్ వైజ్గా రాసుకోవచ్చు. మీరు ఇంకా మాకు లాంగ్ ఆన్సర్స్ రావాలంటే స్టెప్ వైజ్గా రాసుకోవచ్చు. కానీ ఇక్కడ చూసుకుంటే మనం ఒకే వేలో ఇక్కడ పాయింట్స్ తగ్గడానికి నేను ఇక్కడ రాస్తున్నా చూడండి. ఏ బి ఆర్ ఇంటీజర్స్ ఒక పాయింట్, బి ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 ఇది ఒక పాయింట్, లాస్ట్ అండ్ ఫైనల్ పాయింట్ ఏ బి ఆర్ కో ప్రైమ్స్. ఈ కో ప్రైమ్స్ అంటే ఏంటి, అదే కదా మీ డౌటా, కొత్తగా ఏంటి ఈ కో ప్రైమ్స్ అనేది కదా. కో ప్రైమ్స్ అంటే ఏం లేదు, కో ప్రైమ్స్కి 1 ఒకటే కామన్ నెంబర్గా రావాలి, వేరే నెంబర్ వస్తే అది కో ప్రైమ్ అవ్వడు అని మనకు ఇక్కడ తెలుస్తుంది కో ప్రైమ్ అంటే. సరే, ఇప్పుడు మనం a/b ఫామ్లో రాసుకున్నాం √5ని. ఇప్పుడు మనం ఏం చేయాలి అని మీకు డౌట్ ఉంది కదా. ఇప్పుడు ఏం లేదు, సింపుల్గా మనం సింపుల్ క్యాలిక్యులేషన్ ఏంటి, దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. ఇప్పుడు దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఏమొస్తుంది, √5b వస్తుంది. ఇక్కడ మనకు ఏం లేదు, 1 ఉంది, క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఏనే వస్తుంది. ఇప్పుడు మనం ఏం చేయాలి నెక్స్ట్, ఇక్కడ సింపుల్ ప్రాబ్లం ఏంటి, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ అంటే ఏం చేయాలి అనుకుంటున్నారు కదా. ఏం లేదు, ఇప్పుడు √5 ఉంది కదా, √5b ఉంది, దీన్ని హోల్ స్క్వేర్ వేసుకోవాలి అంతే. ఇప్పుడు ఏ ఉంది సింగిల్గా, స్క్వేరింగ్ ఆన్ బోత్ స్క్వేర్ చేయాలి, రెండిట్లో స్క్వేర్ చేయాలి. ఇప్పుడు మనం ఇక్కడ వరకు స్క్వేర్ చేసాము, ఇప్పటి వరకు ఇక్కడ స్క్వేర్ చేసాం కదా. ఇప్పుడు ఏం చేయాలి అని కదా మీ డౌట్. ఇప్పుడు ఏం లేదు, క్యాన్సిలేషన్ చేసేయండి. స్క్వేర్ని రూట్ని క్యాన్సిలేషన్ చేసేసాం. ఇప్పుడు మనకు మిగిలింది ఏంటి, 5 ఉంది. ఇప్పుడు ఈ రూట్ ఈ స్క్వేర్ వచ్చేసి రెండింటికి సమానం అవుతుంది, ఒక దానికి క్యాన్సిలేషన్ అయిపోయింది. తర్వాత దీనికి ఉంది కదా, తర్వాత అందుకని b² వేసుకోవాలి. తర్వాత ఇక్కడ ఏం లేదు, ఏ స్క్వేర్ మిగిలిపోయింది, ఏ స్క్వేర్ వేసుకున్నాం. సో ఇక్కడ మనం ఇప్పుడు ఏం కంక్లూడ్ చేయవచ్చు అంటే, దేర్ఫోర్ 5 అనేది 5 ఈస్ divided is equal to a², and also 5 is divided a.
ఇప్పుడు మనకు ఇక్కడ రాసాం కదా ఏంటనేది కదా మీ డౌటా? ఇప్పుడు 5 అనేది ఇక్కడికి వచ్చేస్తే ఏమవుతది? బై 5 అవుతుంది. అంటే 5 వచ్చేసి ఏ స్క్వేర్‌కి కూడా డివైడ్ చేస్తుంది అని అర్థం. తర్వాత ఏ స్క్వేర్‌ని డివైడ్ చేసిన 5 ఏని కూడా డివైడ్ చేస్తుంది కదా! అదే ఇక్కడ పాయింట్. ఇక్కడి వరకు మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ సింపుల్ స్టెప్ నెక్స్ట్ ఇంకా ఉంది. సింపుల్ స్టెప్ చూస్తాం చూడండి. ఇందాక మనం చూసుకుంటే నుంచి స్టెప్ 2 అనేది స్టార్ట్ అవుతుంది. స్టెప్ 2 ఏం లేదు. మనం ఏం చేసుకోవాలంటే లెటర్‌ని పెట్టుకొని 5 ఇక ఏ ఉంది కదా! ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 5c అని పెట్టుకోవాలి. ఇప్పుడు ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 5c అని పెట్టుకున్నాం కదా! ఇందాక మనకు ఏ స్క్వేర్ వాల్యూ ఎంతొచ్చింది? అది చూసుకుంటే మనము ఇక్కడ చూసుకుంటే చూడండి. మనకు ఇందాక ఏ స్క్వేర్ వాల్యూ ఎంతొచ్చింది? 5b స్క్వేర్ వచ్చింది కదా! ఆ 5b స్క్వేర్‌ని మనం స్టెప్ 2లో వేసేయాలి అంతే. ఏంటి? ఏ ఫ్ ఏ ఏ స్క్వేర్ వాల్యూ ఎంత? 5b స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 5c ఉంది. స్క్వేరింగ్ ఏం చేయడం అవసరంలా ఇక్కడ. జస్ట్ ఇక్కడ ఇక్కడ ఒక్కటి చేస్తే చాలు. బోత్ సైడ్ చేయడం అవసరంలా. ఇప్పుడు 5b స్క్వేర్ ఉంది కదా! 5b స్క్వేర్‌ని నెక్స్ట్ స్టెప్‌లో కూడా ఇట్టే పెట్టుకుంటాం. ఇది దీనికి స్క్వేర్ చేస్తే 25 వస్తుంది. సింపుల్ స్టెప్స్ చూడండి. 5ని cని స్క్వేర్ చేస్తే ఏమి వస్తది? జస్ట్ cనే వస్తుంది. సరే సారీ cనే వస్తుంది కదా! స్క్వేర్ ఉంది. సో ఇక్కడ నుంచి మనం చూసుకుంటే 5 1s ఆర్ 5 5s ఆర్ 25. సరే ఇక్కడ మనకు మిగిలింది ఏంటి? b స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 5c మిగిలింది. సో మనం ఏం కన్క్లూడ్ చేయవచ్చు? 5 ఈస్ డివైడెడ్ b స్క్వేర్ అండ్ ఆల్సో 5 ఈస్ డివైడెడ్ b. ఇక్కడ మనం సిన్స్ అని ఇక్కడ ఇది ఈక్వేషన్ 1, ఇది ఈక్వేషన్ 2 సారీ ఇది ఈక్వేషన్ 2 కదా! ఇది ఈక్వేషన్ 1. సో ఇందాక ఈక్వేషన్ 2 వచ్చింది. ఇది సారీ ఇక్కడ రాయడం మర్చిపోయాను. ఈక్వేషన్ 2 ఇది. ఇప్పుడు మనం ఈక్వేషన్ 1ని ఇక్కడ ఈక్వేషన్ 2ని మనం గమనిస్తే ఫ్రమ్ ఈక్వేషన్ 1 అండ్ ఈక్వేషన్ 2 we can say that root 5 is common factor of a and b. This is contradicts the. సో లాస్ట్ ఫైనల్లీ మనం ఇక్కడ ఏం చేసుకున్నాం? కన్క్లూజన్ ఇచ్చాం. ఏమి ఇచ్చాము? ఫ్రమ్ ఈక్వేషన్ 1ని మనం గమనించి 2ని గమనిస్తే మనం ఏం చెప్పవచ్చు అంటే 5 వచ్చేసి కామన్ ఫ్యాక్టర్గా ఉంది. దేనికి? ఏకి అండ్ బికి కామన్ ఫ్యాక్టర్గా ఉంది. ఫస్ట్ మనం ఏం రాసుకున్నాము? ఏబి ఆర్ కో ప్రైమ్స్ 1 తప్ప వాళ్ళకి ఏది కామన్ నెంబర్గా ఉండకూడదు. అందుకని ఇక్కడ మనకు 5 కామన్ నెంబర్గా ఉంది. సో మనకు ఇక్కడ ఏం రాసుకున్నాం? దిస్ ఈస్ కాంట్రాడిక్ట్స్ టు ద ఫ్యాక్ట్. అంటే మనం అనుకుంది రాంగ్. దేర్ ఫోర్ మనం ఇక్కడ ఏం రాయొచ్చు? అవర్ assumption is wrong. Therefore root 5 is an irrational number అని మనం ఇక్కడ లాస్ట్ కన్క్లూజన్ ఇచ్చేసాము. సో ఇక్కడ వరకు మనకు ప్రాబ్లం అయిపోయింది. సో ఇది చూడడానికి పెద్దగా లాంగ్ అనిపిస్తుంది కదా! అంత లేదు. జస్ట్ 2 స్టెప్స్ ఉంటాయి. ఆ 2 స్టెప్స్ రాస్తే చాలు. మనకు ఈజీగా సాల్వ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. కానీ చూడడానికి కాస్త పెద్దదిగా ఉంటుంది. ఈజీగానే మనకు మార్క్స్ పడిపోతాయి. సో ఇది టోటల్లీ 8 మార్క్స్ క్వశ్చన్. టోటల్లీ ఎంత మార్క్స్? 8 మార్క్స్ క్వశ్చన్. సో ఈజీగా చెప్పానని అనుకుంటున్నాను. మర్చిపోయాను. ఈ మెథడ్ వచ్చేసి రూట్ 5 ఒక్కటికే కాదు. నేను చెప్పాను కదా ముందే, ఏ ప్రైమ్ నెంబర్ ఇచ్చినా కూడా సేమ్ మెథడ్లోనే చేయాలి. ఇక్కడ రూట్ 5 పెట్టుకున్నాను కదండి, ఇక్కడ రూట్ 2 అయినా పెట్టుకోండి. రూట్ 2 పెట్టుకుని సేమ్ విధంగా క్రాస్ మల్టిప్లికేషన్ చేసి దాంట్లో వచ్చిన ఆన్సర్ని స్క్వేర్ అండ్ బోత్ సైడ్ చేసేసి రూట్ 5 ఉంది ప్లస్లో రూట్ 2 పెట్టుకుంటే చాలు. ప్రాబ్లం మొత్తం ఈజీ స్టెప్స్లో సేమ్ స్టెప్స్లో మనకు ఈజీ విధంగా వచ్చేస్తుంది. సరేనా?